You're a superhero. హలో ఫ్రెండ్స్, దిస్ సిద్ధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీసైడ్ ఇష్టు. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీ ముందుకైతే మంచి లిరికల్ వీడియోని అయితే తీసుకొచ్చాను. అది చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఆ వీడియో అయితే నేను క్రియేట్ చేసుకుంటాను దాదాపు 2 hours అయితే పట్టింది. సో మీరు ఆ వీడియో అయితే చూడండి. ఇంతకుముందుకు అయితే నేను ఈ సాంగ్ మీద అయితే క్రియేట్ అయితే చేయలేదు. ఈ సాంగ్ ఇప్పుడైతే నేను క్రియేట్ అయితే చేశాను. మన సబ్స్క్రైబర్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ అయితే చేశారు, ఈ సాంగ్ మీద క్రియేట్ అయితే చేయండి బ్రో అని. అందుకని నేను ఈ సాంగ్ అయితే క్రియేట్ చేశాను. చాలా బాగా అయితే వచ్చేసింది. ఒకసారి అయితే మీరు వీడియో చూసినట్లయితే చాలా బాగా అయితే నచ్చుతుంది. మీరైతే ఫుల్ స్క్రీన్లో పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకైతే ఒక వేరే ఫీల్ అయితే వస్తుంది. ఒకసారి ప్రివ్యూ అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ అయితే చూసారు కదా, చాలా బాగా అయితే వచ్చింది కదా. మనకి కెమెరా మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ కంటే ఈ వీడియోస్ అనేది నాకు కొంచెం ఈ వీడియో అనేది కొంచెం అయితే నచ్చింది. కొంచెం సినిమెట్రిక్ స్టైల్లో అయితే వచ్చేసింది. సో నేను ఈ వీడియో ఎడిట్ చేసుకుంటానికి అయితే మనకి టోటల్గా నేను 3 files అయితే ఇస్తాను. ఆ 3 files మనకి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఏదైతే మీ వీడియో అనేది క్రియేట్ చేసుకునేది మీ స్టేటస్లో పెట్టుకుంటే మాత్రం అదేంటంటే మీరు వర్టికల్ కాకుండా హారిజాంటల్ అయితే పెట్టుకోండి. మంచిగా అయితే ఉంటుంది మీకు వీడియో మాత్రం మంచిగా అయితే ఉంటుంది. కాకపోతే మీరు వాట్సాప్లో షేర్ చేసేటప్పుడు మాత్రం హెచ్డీలో అయితే పెట్టుకోండి. హెచ్డీలో పెట్టుకుంటే మాత్రం మంచిగా సూపర్ లుక్ అయితే వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే, మీకు బీట్ మార్క్ అయితే ఉంటుంది కదా, బీట్ మార్క్, ఎఫెక్ట్స్, లిరిక్స్, ఈ 3 files అనేది మీరు అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే మాకు కొన్ని బీట్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మీకు టోటల్గా 3 images అయితే ఉంటాయి. 3 images స్పేస్లో మీరు ఒక పైన 2 images అయితే అలర్ట్ మోషన్ లోగోస్ అయితే ఉంటాయి. ఈ 2 images ప్లేస్లో మీ యొక్క ఇమేజ్ అనేది రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మన ఛానల్లో అయితే దాదాపు అన్ని రీప్లేసింగ్ మాత్రమే ఉంటుంది. పెద్దగా కష్టం అయితే ఏముండదు, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీకు కింద ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సాంగ్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్స్ఎంఎల్స్ వాళ్ళకి సాంగ్ అయితే రాదు, మీరు ఏం చేసుకోవాలంటే ఒక వీడియో అయితే ఇస్తాను. ఆ వీడియోని అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాలి. ఆ వీడియో నుంచి ఆడియోలోకి అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సాంగ్. ఫస్ట్ మీరు ఏం చేసుకోవాలంటే అలర్ట్ మోషన్ లోగో ప్లేస్లో మీ యొక్క ఫోటో అయినా రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. అలర్ట్ మోషన్ లోగో మీద క్లిక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నాను. మీకు గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అయితే చూపిస్తుంటాయి. నేను ఇమేజ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేస్తున్నాను, యాడ్ అవుతుంది. తర్వాత మరి ఈ ఇంకో ఇమేజ్ కూడా సేమ్ యాస్టీస్గా అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా రీప్లేస్ పెట్టుకునే మీకైతే కొంచెం ఫోటో అయితే మీకు పైన కానీ కింద కానీ కట్ అయితే అయిపోయింది కదా. నేను దాని గురించి ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేనైతే ఈజీగా అయితే దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని నేను ఈజీగా అయితే చెప్తాను. ఇంకోటి ఏంటంటే, ఎక్స్ఎంఎస్ వాళ్ళకి అయితే మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదో నేను చూపిస్తాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి మీకు అయితే కష్టం అయితే ఉండదు. ఇది మీకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుని మీకు ఫోటోస్ అనేది రీప్లేస్ అయితే అవుతుంది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే బ్యాక్ వెళ్ళేసి మీరు ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ మొత్తం టోటల్గా అయితే నేను 3 images అయితే యూజ్ చేశాను. ఈ ఎఫెక్ట్స్కి అయితే నేను ఆ 3 images ఏంటంటే నేను ఎక్కడెక్కడ ఏ లేయర్కి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఎక్స్ఎంఎస్ వాళ్ళు అయితే పర్టికులర్గా అయితే చూడాల్సిందే. ఇక్కడ మీకు కిందికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఒక 2 layers అయితే ఉంటాయి కదా. ఈ 2 layerస్కి మీరు ఏ ఇమేజ్ పెట్టుకోవాలో నేనైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది. అదేంటంటే నేను లాస్ట్ వీడియోలో కూడా నేను ఆ ఇమేజ్ అయితే యూజ్ అయితే చేశాను. మళ్ళీ ఈ వీడియోలో కూడా యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా బాగా అయితే వస్తుంది కాబట్టి ఆ ఇమేజ్ పెట్టుకొని చేస్తుంటే అయితే నాకు చాలా బాగా అయితే అనిపిస్తుంది కాబట్టి నేనైతే చేస్తున్నాను. ఇంతకుముందు నేను పాత వీడియోస్లో కూడా నేను ఈ ఇమేజ్ అయితే పెట్టుకొని చూసాను. ఇదే ఇమేజ్ ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకున్నాను, మీకు అయితే యాడ్ అవుతుంది. రీప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటోలో మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇందాక నేను రీప్లేస్ చూపించలేదు, డైరెక్ట్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవడం చూపించాను. ఇక్కడ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ రీప్లేస్ చేసుకుని ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసుకుంటే రీప్లేస్ అవుతుంది. ఇక్కడ 2 images అయితే ఉంటాయి. ఈ 2 images కానీ ఆ ఇమేజ్ అయితే పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి.
కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మనకి 6 లేయర్స్ అయితే ఉంటాయి. ఈ 6 లేయర్స్కి మీరు ఒక ఇమేజ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫోటో లేయర్ మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే ఇస్తాను. ఆ ఇమేజ్ అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి, మీకు ఎక్కడెక్కడ ఆ ఇమేజ్ ఏదో కూడా నేనైతే క్లియర్గా అయితే చూపిస్తాను, మీకైతే ఏ కన్ఫ్యూజన్ అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో అన్ని 3D లిరికల్ వీడియోస్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అయితే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అయితే చేసుకోవాలి. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని యాడ్ అవుతుంది. యాడ్ అయినట్లయితే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు టోటల్గా 6 లేయర్స్ అయితే ఉంటాయని చెప్పాను కదా. యాజ్ ఇట్ ఈస్గా ఈ 6 లేయర్స్ అనేది మీరు యాడ్ అయితే చేసుకోవాలి. తర్వాత మీకు ఇంకేంటంటే దానిపైన ఇంకా కొన్ని లేయర్స్ అయితే ఉంటాయి. 6 లేయర్స్ ఇమేజ్ పెట్టుకున్నది నేనైతే ప్రతి ఒక్క ఇమేజ్ ఎలా రీప్లేస్ చేసుకోవాలో చూపిస్తలేను, ఎందుకంటే మనకైతే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి మనకు వీడియో లెంత్గా అయితే వస్తుంది. అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేనైతే ఒక్కొక్క ఇమేజ్కి అయితే నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పైనుంచి అయితే చూసుకోండి ఫ్రెండ్స్. పైనుంచి ఒక 7 లేయర్స్ అయితే చూసుకోండి. మీరు 7 లేయర్స్కి అయితే మీరు ఒకటే ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. నేను ఒకటే ఇమేజ్కి అయితే ఒకటే లేయర్కి అయితే చూపిస్తాను, మిగతా లేయర్స్కి అయితే మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేసుకోవాలంటే లేయర్ మీద క్లిక్ చేసుకోవాలి. లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద స్టార్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుని మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తుంటాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఒక ఇమేజ్ అయితే రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. ఈ ఇమేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇమేజ్ అయితే ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని రీప్లేస్ పెట్టుకున్నట్లయితే మీకు రీప్లేస్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు డైరెక్ట్ మీకు ఏదైతే నేను ఇమేజ్ అయితే నేను టెలిగ్రామ్లో ఇస్తానో ఆ ఇమేజ్ మీరు సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు డౌన్లోడ్ చేసుకొని మీ గ్యాలరీలో సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఇలా రీప్లేస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. చాలా సింపుల్గా అయితే జస్ట్ మీ యొక్క ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే మనకి నేను ఏవైతే ఇమేజ్ అయితే ఇస్తానో అవి అయితే గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే చేసుకుంటారు. మీరు గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న ఇమేజ్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేయర్ అనేది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ బీట్ మార్క్లోకి వచ్చేసి ఇక్కడ బాక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ 15 లేయర్స్ మీద క్లిక్ చేసుకుని మీకు 15 లేయర్స్ అనేది పేస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మళ్ళీ కెమెరా ఆన్ చేసుకోవాలి. కెమెరా ఆన్ చేసుకొని మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఫోటో అయితే వచ్చింది కదా. ఈ ఫోటో అయితే మనకు దాదాపు మొత్తం అయితే కట్ అయింది. సో మీరు ఈ ఫోటోని కట్ చేయకుండా ఉండాలనుకుంటే మీరు ఏం చేయాలంటే ఫింగర్ టిప్స్ తోటి దీన్ని ఇలా ఇంక్రీజ్ అయినా చేసుకోండి. మీరు ఇలా ఇంక్రీజ్ అయినా చేసుకోండి ఆర్ ఎల్స్ ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఏదైతే సైజ్ అయితే ఉంటుందో ఈ సైజ్ అనేది డిక్రీజ్ అయితే చేసుకోండి. డిక్రీజ్ కానీ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ చేసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా అయితే రీప్లేస్ అవుతుంది. అది మీ ఫోటో తగ్గట్టుగా అయితే మీరు అయితే రీప్లేస్ అయితే మీరు దాన్ని సైజ్ అయితే ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో ఇమేజ్ చూసుకున్నట్లయితే ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి మీరు రైట్ సైడ్ జరుపుకున్నట్లయితే మీకు ఇంక్రీజ్ అయితే వస్తుంది. కొంతమందికి ఏంటంటే ఫోటో ఇలాగ వచ్చిందో అప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ జరపాలి. లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలాగ మీరు ఏ ఫోటోకి ఎలా జరుపుకోవాలో మీరు అయితే ఈజీగా అయితే చూసుకొని దాని తగ్గట్టుగా అయితే జరుపుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ ఫోటో కూడా నాకు ఇలా కొంచెం పైకి ఉండాలనుకుంటున్నాను కాబట్టి ఇలా పైకి అయితే జరిపాను. ఇలాగైతే మీరు అలైట్ మోషన్ లోగో ప్లేస్లో అయితే కొంచెం మీకు ఇలాంటి ప్రాబ్లం వస్తే మాత్రం సేమ్ ఇలాగే అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటో నాడు నేను కొంచెం జూమ్ చేస్తున్నాను. జూమ్ చేసి ఇక్కడ నేను స్టార్టింగ్ ఫ్రేమ్లోకి వచ్చినప్పుడు నేను చెక్ చేస్తాను కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఫ్రేమ్స్కి అయితే వచ్చి అయితే చెక్ అయితే చేయాలి. చెక్ చేయకుండా మాత్రం మీరు అయితే చేయొద్దు. ఇలాగైతే ప్రతి ఒక్కరు చెక్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు మీ యొక్క ఫోటోని మంచిగా బ్రైట్గా చూపించాలనుకుంటే మీకు సాచురేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. కొంచెం ఇక్కడ సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ అయితే ఉంటుంది, దీన్ని కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. తర్వాత మీరు ఏంటంటే ఎక్స్పోజర్ ఉంటుంది కదా, ఈ ఎక్స్పోజర్ అనేది నేను ఏం సెట్టింగ్స్ అయితే ఏం ఇవ్వలేదు, జస్ట్ మీరు ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేశాను. మీరు మీ యొక్క ఫోటో తగ్గట్టుగా అయితే మీకు అయితే సెట్టింగ్స్ అయితే మీరు అయితే చేంజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇలాగైతే మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న మళ్ళీ ఇక్కడ షార్పెన్ అయితే ఉంటుంది. షార్పెన్ ఎక్కువ అయితే ఇంక్రీజ్ చేయొద్దు, జస్ట్ ఒక 30% వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేయండి. ఎక్కువ ఇంక్రీజ్ చేస్తే మీ యొక్క ఫోటోకి అనేది క్లారిటీ అనేది చాలా దాదాపు అయితే కొంచెం లెస్, క్లారిటీ అనేది కొంచెం తక్కువ అయినట్టు అయితే అనిపిస్తుంది. అందుకని మీరు ఎక్కువైతే మీరు షార్పెన్ అయితే ఎక్కువైతే అడ్జస్ట్మెంట్ అయితే చేయొద్దు. ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీకు షార్పెన్ అయితే ఉన్నది కదా, ఇది ఒకటి 6 పెట్టుకోండి. ఒకటేమో ఈ ప్రెజర్ అనేది 20 ఉన్నది కదా, ఈ 20 అనేది మీకు ఒక 32 అయితే పెడుతున్నాం. మీ ఫోటో తగ్గట్టు అయితే మీరైతే చేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసాను కదా, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళేసి నేను ఇంకో లింక్ ఇచ్చాను లిరిక్స్ బై CCR ఇష్టోనే, అది ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్లో ఒక లిరిక్స్కి అయితే మీకు ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎఫెక్ట్ కాపీ చేసుకోవాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని కాపీ ఆల్ ఎఫెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. కాపీ ఆల్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఒకటేసారి అయితే కాపీ కాదు, ఎందుకంటే ఇక్కడ మీకు ప్రీమియం అడుగుతుంది కాబట్టి ఒక లాక్ అయితే ఉంటుంది. ఒక 2
2-3 టైమ్స్ అయితే క్లిక్ అయితే చేయండి, మీకు అయితే కాపీ అవుతుంది. ఆ ప్రాబ్లం అయితే కొంతమందికి అయితే వస్తుందని అయితే నాకు చెప్పారు, అందుకని నేను ఒక 2-3 టైమ్స్ అయితే క్లిక్ చేయండి. సేమ్ నా మొబైల్లో కూడా సేమ్ అలాగే ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి నేనైతే 2-3 టైమ్స్ క్లిక్ చేసి నేనైతే కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన దాని తర్వాత మీరు డైరెక్ట్గా లేయర్ మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ అయితే చేయండి. లేయర్ మీద క్లిక్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకున్నట్టు పేస్ట్ అవుతుంది. ఇలాగే మీరు ప్రతి ఒక్క లేయర్ అనేది మీరు ఎప్పుడైతే పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. నేనైతే కొంచెం స్కిప్ అయితే చేస్తాను, ఎందుకంటే మనకి వీడియో మాత్రం చాలా లెంత్గా వస్తుంది కాబట్టి నేనైతే స్కిప్ అయితే చేస్తున్నాను. ఇలా మీరు చేసిన దాని నెక్స్ట్ టైం చేసుకోవాలి, ప్రతి ఒక్క లేయర్కి అయితే ఎఫెక్ట్స్ అయితే కాపీ చేయండి, నేను చూపిస్తాను. తర్వాత మీరు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకున్నట్లయితే మీకు ఫుల్ అయితే పెట్టుకోండి. మీకు ఈ వీడియో తప్పకుండా అయితే మీకు ఫుల్ ప్రాజెక్ట్లో అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాత వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మీకు డైలీ అయితే అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.